2012లో డెహ్రాడూన్లో ఉన్న ఇండియన్ మిలిటరీ అకాడమీ నుండి పాసైన తర్వాత కేతన్ పూణేకి పోస్టింగ్ చేయబడ్డాడు. 2 సంవత్సరాల తర్వాత అంటే 2014లో అతన్ని కశ్మీర్లో ఉన్న అనంతనాగ్కు ట్రాన్స్ఫర్ చేశారు. కశ్మీర్లో ఉగ్రవాదులు చేసే దారుణాల గురించి అందరికీ బాగా తెలుసు. అందుకని కేతన్ వాళ్ళ ఫ్యామిలీ కూడా ఎంతగానో భయపడ్డారు. అతనికి ఏదైనా ప్రాణాపాయం అవుతుందేమోనని వాళ్ళు టెన్షన్ పడ్డారు. కాని తనకేమీ కాదని, భయపడాల్సిన అవసరం లేదు అని కేతన్ ఎప్పుడూ తన ఫ్యామిలీకి భరోసా ఇస్తూ ఉండేవారు. కాని అదేంటో ఆయన చనిపోవడానికి ఒకరోజు ముందు మాత్రం వాట్సాప్లో తన ఫోటో పంపించి, ఇదే తన చివరి ఫోటో కావచ్చు, భద్రంగా ఉంచమని చెప్పాడు కేతన్. అది వినగానే అతని తల్లి కన్నీళ్లు పెట్టుకున్నారు. అదేం మాటల్రా, నీకేమీ కాదు. నువ్వు ఖచ్చితంగా సురక్షితంగా తిరిగి వస్తావ్. నేను నమ్ముకున్న రామయ్య మీద నాకు నమ్మకం ఉంది. నీకేమీ కాదు కన్నా అని ఆవిడ భరోసా ఇచ్చింది. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం ఏ సమస్యలైనా కేవలం మీ ఫోటో మరియు చేయి చూసి ఉచితంగా జ్యోతిష్యం చెప్పబడును. ఈ కింది నంబర్ను సంప్రదించండి.